చాలామంది నన్ను అంటే ఎక్కువ శాతం హిందువులు చాలామంది హిందూ ఆర్గనైజేషన్స్ లేకపోతే హిందూ యూట్యూబ్ ఛానల్స్ నన్ను చాలా దారుణంగా తిట్టడం జరిగింది. కొంతమంది ఆర్గనైజేషన్స్ నాకు ఫోన్ చేసి ఘర్వాప్సి వీడియో చేయి, నీ సాక్ష్యం తప్పు అబద్ధం అని ఒప్పుకో. ఘర్వాప్సి వీడియో చేశాను, తర్వాత నా సాక్ష్యం అబద్ధం అని వీడియో కూడా చేయాల్సి వచ్చింది. ఇంకొక ముఖ్య గమనికండి, ఎవరైతే నా హిందూ మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ నన్ను తిట్టుకునే ముందు నా గురించి ఒకటి తెలుసుకోండి. నేను హిందూయిజంకి ఎంతో చేశానండి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్నో లక్షలు. నిజంగా సనాతన ధర్మం కోసం అంటే నేను చేసిన హోమాలు, అభిషేకాలు, అలాగే ఎంతో మంది సాధువులు ఎవరైతే తత్వజ్ఞానం మీద ఎంతో పనిచేసి ఉన్నారో వాళ్ళకి స్పిరిచువల్ సైంటిస్టులు అవార్డు ఇవ్వడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, నన్ను చాలా మంది మోసం చేయడం, తొక్కేయడము, హింసించడము, తిట్టడము తట్టుకోలేకపోయానండి. బట్ క్రైస్తవులు నిజంగా నా కోసం ప్రే చేశారండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. గత సంవత్సరం క్రితం బ్రాహ్మణ సహోదరుడు కృష్ణవీర్ అభిషేక్ సాక్ష్యం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఆ సాక్ష్యం చూసి కొంతమంది ఆర్ఎస్ఎస్ వ్యక్తులు, కొంతమంది హైందవ సహోదరులు ఆ బ్రదర్కు ఫోన్ చేసి భయపెట్టడం, మానసికంగా ఒత్తిడి చేయడం, అనేకమైన మాటలు మాట్లాడడంతో ఆ బ్రదర్ భయపడి, ఆ మాటలకు ఆ బెదిరింపులకు భయపడి మరలా ఆ బ్రదర్ డిప్రెషన్లోకి వెళ్ళి కొంతమంది హైందవ డివోషనల్ ఛానల్లో మరలా గర్వపైసి అయినట్టు వీడియోలు చేయడం అందరికీ తెలుసు. అనేక మంది నాకు ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు. కొంతకాలం తర్వాత కొంతమంది ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఆ బ్రదర్కి ఫోన్ చేసి, బ్రదర్ జోషి ఛానల్లో నువ్వు చెప్పిన సాక్ష్యం అబద్ధం, ఇది బ్రదర్ జోషి నాకు డబ్బులు ఇచ్చి చెప్పించాడు, నీ చెప్పిందంతా అబద్ధపు సాక్ష్యం అని కరుణాకర్ సుగ్న బ్రదర్ ఛానల్లో చెప్పమని ఒత్తిడి చేశారు. కానీ కృష్ణవీర్ అభిషేక్ బ్రదర్ తన మనసాక్షి ఒప్పుకోక ఆ పని చేయలేదు. ధైర్యంతో ముందుకొచ్చి తన జీవితంలో ఎటువంటి బెదిరింపులు వచ్చినాయి, ఏ రీతిగా వచ్చినాయి, తను ఎలా ఫేస్ చేశాడు, అసలు సత్యం ఏంటో ఈ వీడియో రూపంలో తను నాకు రికార్డ్ చేసి పంపించడం జరిగింది. తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. హైందవ సహోదరులు, కొంతమంది హైందవ సహోదరులు, కొంతమంది పూజారులు అనుకున్న వ్యక్తులు ఆ బ్రదర్ని ఎలా మోసం చేశారు, దేనికి ఆ బ్రదర్ డొనేషన్ చేశారు, ఆయన ఎలా మోసపోయారు, అనేకమైన నిజాలు ఈ వీడియోలో ఆ బ్రదర్ చెప్పారు. తప్పకుండా ఈ వీడియో చూడండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. నేను 209 బుక్స్ ఆథర్ చేశాను, మోర్ దెన్ 1000 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఉన్నాను, 25 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలిచి ఉన్నాను, 10 మాస్టర్స్ చేశాను, చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను, దాదాపుగా మోర్ దెన్ 600. రామ్నాథ్ కోవింద్ గారు, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు. ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, ఆయన నా పుస్తకం లాంచ్ చేశారు, ఆయన లాంచ్లో ఢిల్లీలో. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు నా పుస్తకం లాంచ్ చేశారు. ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడ్డుచేరి కిరణ్ బేది గారు నా పుస్తకం లాంచ్ చేశారు. అలాగే రీసెంట్గా ఒడిషా గవర్నర్ అయిన ఖమ్మంపాటి హరిబాబు గారు నా పుస్తకం లాంచ్ చేశారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకేంటి అర్హత ఇది చెప్పడానికి అని చాలా మందికి ప్రశ్న ఉంటుంది. నాకు ఒక అర్హత ఉంది అని చెప్పడానికి. ఇది నా ప్రొఫెషనల్ అర్హత. ఓకే, నాకు మోర్ దెన్ 10 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, ప్రొఫెషనల్ అర్హత మనం పక్కన పెడితే స్పిరిచువల్ అర్హతలోకి వద్దాం. స్పిరిచువల్ అర్హత ఎలాగా అంటే, నేను 2019 ముందు వరకు ఐ వాజ్ అన్ అగ్నాస్ట్. నేను దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఉంటాడు లేకపోతే లేడు అన్నట్టుగా ఉండేది నా ధోరణ. కానీ 2019లో నాకు డిస్ఫేజియా అనే ప్రాబ్లం వచ్చింది. ఇది నేను బ్రదర్ జోషితో లాస్ట్ ఇయర్ ఇచ్చిన సాక్ష్యంలో చెప్పి ఉన్నాను. సో డిస్ఫేజియా రావడం వల్ల నేను సాలిడ్ ఫుడ్ మింగలేకపోయాను. దానివల్ల గ్రైండ్ చేసుకుని పప్పు అన్నాన్నైనా పెరుగన్నాన్నైనా దేన్నైనా గ్రైండ్ చేసుకుని ఒక పారిడ్జ్ లాగా తాగాల్సి వచ్చేది, లేకపోతే ఒక సూప్ లాగా తినాల్సి వచ్చేది. అలాగ 3 సంవత్సరాలు. సో 3 సంవత్సరాలు అలా ఉన్నాను నేను. ఆ 3 సంవత్సరాలు
ఫుడ్ లేకపోయినా అసలు అంటే అందరూ పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇవన్నీ తింటుంటే నోరు ఊరిపోయేది. తట్టుకోలేకపోయాను ఆకలికి. ఏడుపు ఆగేది కాదు అసలు. ఆ టైంలో స్పిరిచువాలిటీ ఒక్కటే నన్ను కాపాడింది. ఆ స్పిరిచువాలిటీ ఒక్కటే నన్ను మోటివేట్ చేసింది. సో స్పిరిచువల్ అర్హత నాకు ఏంటి అంటే, మీరందరూ ఏకాదశి ఫాస్టింగ్ చేస్తారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక సోమవారాలప్పుడు వ్రతం చేసి ఫాస్టింగ్ చేస్తారు. నేను 3 సంవత్సరాలు ఫాస్టింగ్ చేశానండి. ఆ 3 years నేను కంప్లీట్ స్పిరిచువల్గా ఉన్నాను. సో స్పిరిచువల్గా కూడా నాకు అర్హత ఉంది అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్. నా మీద ఎవరో జాలి పడాలని కాదు, బట్ నాకు ఆ కాంపిటెన్స్ ఉంది అని మీకు తెలియచేయడానికి. మూడో విషయం ఏంటంటే, నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాను, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టాను, వైదిక వెల్నాడు శాఖ. సో నేను స్మార్తుడిని, శంకరాచార్యుల పరంపర, అద్వైత వేదాంతం. సో ఆ తత్వాన్ని నేను ఆచరిస్తాను. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 2024లో సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలామంది నన్ను, అంటే ఎక్కువ శాతం హిందువులు, చాలామంది హిందూ ఆర్గనైజేషన్స్ లేకపోతే హిందూ యూట్యూబ్ ఛానల్స్ నన్ను చాలా దారుణంగా తిట్టడం జరిగింది. మనం అరిషట్ వర్గాల్ని జయించాలి, మోక్ష అంటే ఏంటి, మోహాన్ని క్షయం చేయడం. సో నీకున్న క్రోధాన్ని, ద్వేషాన్ని కూడా క్షయం చేయాలి. మీరందరూ నా మీద ఇంత ద్వేషం చూపించారంటే మీ మోహం క్షయమైనట్టేనా? మీ అరిషట్ వర్గాలు మీరు జయించారా? వేదాంత సారం తెలుసుకున్నారా లేదా? చెప్పండి. మీరు దేవుణ్ణి పొగుడుతూ, దేవుడికి ప్రే చేస్తూ సాటి మనిషిని తిడుతున్నారు. అది కూడా నేను ఎవరిని తిట్టలేదండి, ఎవరిని తక్కువగా వచ్చి కూడా చూడలేదు నా సాక్ష్యంలో, ఎవరిని అవహేళన చేయలేదు, కానీ నన్ను తిట్టారు. అంటే ఇట్ షోస్ యువర్ మైండ్ అండ్ మీరు ఎంత స్టూప్ డౌన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కనపడుతోంది. సో నిజంగా మీరు వేదాంతం అనేది ఫాలో అవుతున్నారు అంటే మాత్రం ఇలా మాట్లాడరు. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నా సిద్ధాంతం ఏంటి అనేది మీరు పూర్తిగా వింటారు. తర్వాత కొంతమంది ఆర్గనైజేషన్స్ నాకు ఫోన్ చేసి, ఘర్వాప్సి వీడియో చేయి, నీ సాక్ష్యం తప్పు, అబద్ధం అని ఒప్పుకో, లేకపోతే అని చెప్పి చాలా బెదిరించారు. నేను అప్పుడు భయపడ్డాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో అప్పటికే నేను చాలా కష్టాలు చూసింది, పర్సనల్ లైఫ్లో ఒక పాజిటివ్ న్యూస్ వస్తోంది అనే ఆశతో ఉన్న నేను ఇప్పుడు ఈ రిస్క్ అవసరమా అని చెప్పి నేను ఘర్వాప్సి వీడియో చేశాను. తర్వాత నా సాక్ష్యం అబద్ధం అని వీడియో కూడా చేయాల్సి వచ్చింది వీళ్ళందరూ పెట్టిన ప్రెషర్ వల్ల. ఓకే, దానివల్ల నా సోదరులు ఎవరైనా బాధపడి ఉంటే, క్రైస్తవ సోదరులైనా ఎవరైనా, who all believe in Jesus Christ, ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించండి. ప్రైజ్ ద లార్డ్. సో జీసస్, యేసు ప్రభు, సో యెహోవా ఈజ్ ద సేవియర్. సో నేను బ్రదర్ జోషితో షేర్ చేస్తున్న సాక్ష్యంలో లాస్ట్ ఇయర్ నేను చెప్పాను, 2021 కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో అప్పటికే 3 సంవత్సరాలుగా నాకు భోజనం లేదు, సివియర్ గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది. చెప్పాలంటే గ్యాస్ట్రో కార్డియాక్ రిఫ్లెక్స్ అనే ఒక ఇష్యూ కూడా నాకు స్టార్ట్ అయింది. అంటే ఫుడ్ లేకపోవడం వల్ల ఎసిడిటీ పైకి తన్ని నా థ్రోట్ మసిల్ స్పాజం అయిపోయి నా మింగడం అనేది, వాటర్ కూడా మింగలేని పరిస్థితికి తీసుకొచ్చింది ఆ టైంలో. అది కూడా కోవిడ్ అటాక్ అవడం వల్ల ఈ గ్యాస్ట్రో కార్డియాక్ రిఫ్లెక్స్ అంటే ఏమైందంటే, నా కడుపులో ఉన్న గ్యాస్ చెస్ట్కి తన్ని ఇక్కడున్న వేగస్ నర్వ్ దాన్ని స్టిమ్యులేట్ చేసి ఆ వేగస్ నర్వ్ వల్ల హార్ట్ రేట్ 170కి వెళ్ళిపోయింది. అలా 170లో ఉండిపోయేది. సో ఆ టైంలో నా గొంతంతా గ్యాస్ పట్టేసేది, నా తలంతా గ్యాస్ పట్టేసేది. అంటే నాకు అసలు
ఒక రకంగా ఉండేది. అదే టైంలో స్పాండిలైటిస్ రావడం, బ్రెత్లెస్నెస్, పాల్పిటేషన్స్, అన్ఈజీనెస్, ప్యానిక్, యాంగ్జైటీ, ఇదంతా కాకుండా డిస్ఫేజియా, ఫుడ్ లేకపోవడం. నిజంగా చెప్పాలంటే ఒక దయనీయమైన, చాలా వరస్ట్ పరిస్థితిలో ఉన్నాను, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాను. బెడ్ రిడనే. నిజంగా నా రూమ్కి మా అమ్మగారు, నాన్నగారు, మా చెల్లి వాళ్ళు లిక్విడ్స్ కలిపి తీసుకొచ్చేవారు. అది నేను ఆ లిక్విడ్స్ కూడా నేను తినలేకపోయావాడిని, తాగలేకపోయాను. అంత వరస్ట్ పరిస్థితిలో ఉండేవాడిని. సో ఆ టైంలో నాకు వచ్చిన ఒక విజన్, ఫస్ట్ కళ అనుకోవచ్చు, విజన్ అనుకోవచ్చు. ఆ టైంలో నేను మార్నింగ్ లేచాను. తర్వాత అక్కడ ఉన్న మా నాన్నగారు కప్పుల్లో పెట్టిన ఆ గ్రైండ్ చేసిన ఆ పారిజ్ లాంటిది నేను స్వీకరించడం మొదలుపెట్టాను. అది తీసుకోగలిగాను, ఈజీగా కూర్చొని తీసుకోగలిగాను, కష్టపడలేదు. తర్వాత మళ్ళీ పడుకున్నాను. మంచి నిద్ర పట్టింది సార్. లేచిన వెంటనే చాలా యాక్టివ్గా అనిపించింది. అప్పుడు మా నాన్నగారికి చెప్పాను, నాన్న ఇలా ఇంటి చుట్టూరా నన్ను బైక్లో తిప్పగలవా అని చెప్పాను. ఎందుకో నేను లేవగలిగాను, నాకు కొంచెం ఓపిక వచ్చింది. ఈ బైక్లో తిప్పగలవా ఇంటి దగ్గర దరిదాపుల్లో అంటే తిప్పారు. ఆ టైంలో నేను ఒక 4 మేరీ బిస్కెట్లు పట్టుకున్నాను. ఆ మేరీ బిస్కెట్లు తీసుకుని ఎక్కడైనా అక్కడ నేను వెళ్తున్నప్పుడు ఒక సునకం పడుకునింది, అది బ్రేక్ చేసి ఎరగొట్టి చిన్న చిన్న ముక్కలు ఆ సునకానికి వేశాను. అలాగే 2-3 సునకాలు వచ్చి తిన్నాయి. తినిన వెంటనే నాకు ఏదో తెలియని ఒక సంతృప్తి. ఆ రోజు తర్వాత ఇంటికి వచ్చాను, రాత్రి గ్రైండ్ చేసిన ఫుడ్ తిన్నాను, అంతా బాగున్నాక రాత్రి పడుకున్నా శుభ్రంగా. పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, నేను ఒక సునక రూపంలో ఉన్నాను, బాధగా ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను, చాలా ఆర్తనాదాలు పెడుతున్నాను, ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాను, ఒక ప్యానిక్, యాంగ్జైటీ, గాబరా పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు సడన్గా ఒక చీకటి, కంప్లీట్ ఒక మన క్లౌడ్స్ లేనప్పుడు, మబ్బులు లేనప్పుడు మన ఆకాశాన్ని చూస్తే మొత్తం స్టార్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్టార్స్ కూడా లేవన్నమాట, చీకటి. సడన్గా స్టార్స్ కనపడ్డాయి. ఆ స్టార్స్ ఒక రూపం తీసుకున్నాయి, ఒక వ్యక్తి రూపాన్ని తీసుకుని అవి నన్ను హత్తుకున్నట్టుగా నాకు కలొచ్చింది. ఆ హత్తుకున్న వెంటనే నాకు ఒక ధైర్యం. తర్వాత ఆ హత్తుకుని నాకు బటర్ మిల్క్ తాగిస్తున్నట్టుగా కలొచ్చింది. ఏంటిది అని ఆలోచిస్తున్నాను అనమాట. నేను ఆ కల్లోనే చాలా ఆనందంగా అనిపించింది, చాలా ఎంతో ప్రేమగా అనిపించింది, కోజీ అంటాం కదా, అలా అనిపించింది అనమాట. చాలా ధైర్యంగా అనిపించింది. అంటే అమ్మ నా పక్కన ఉంటే ఎలా ఉంటుందో, అమ్మ చిన్నప్పుడు ఒక అమ్మ పిల్లడిని హత్తుకుంటే ఆ పిల్లడికి ఎంత ధైర్యంగా, ఆనందంగా ఉంటుందో అలా అనిపించింది. సో నేను పొద్దున్న లేచాను, బాపన పోలమ్మ వచ్చింది. ఎందుకంటే బాపన పోలమ్మ ఏదైతే సునకాన్ని ఒడ్డుకి తోసేసిందో అదే సునక రూపం నాకు ఆ కళ్ళలోకి వచ్చింది. సో నన్ను కాపాడింది బాపన పోలమ్మ అనే ఒక ఆలోచన వచ్చింది. సో అది ఆలోచిస్తూ కూర్చున్నాను. మళ్ళీ ఆ సునకం బొమ్మ వేశాను. నేను ఏ సునక రూపంలో ఉన్నానో అదే సునక రూపం నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే బాపన పోలమ్మ ఒడ్డుకు తోసి కాపాడింది. సో అదే సునక రూపంతో నేను వచ్చాను. అంటే నేను సునక రూపంలో ఉన్నప్పుడు అదే రూపంతో ఉన్నాను. సో నన్ను కాపాడినట్ట, అంటే నన్ను కాపాడుతోందా అమ్మవారు అని ఒక ఫీలింగ్ అనమాట. సో నాకు ఏదైనా సంకేతం ఇస్తోందా అమ్మ. ఆ రోజు మార్నింగ్ తిన్నాను, అదే లిక్విడ్ సెమీ సాలిడ్ తిని తాగాను అనుకోవచ్చు మీరు, యాక్చువల్లీ తిన్నాం కన్నా. తాగి తర్వాత బయటికి వెళ్ళి బిస్కెట్లు వేశాను మళ్ళీ కుక్కలకి. ఈసారి ఆంధ్ర యూనివర్సిటీలో చాలా కుక్కలు ఉంటాయి, అక్కడున్న స్ట్రీట్ డాగ్స్కి వేశాను. ఇన్ డాగ్స్ అంటాం కదా, స్ట్రీట్ డాగ్స్, పరాయి డాగ్స్, వాటికి చాలా చాలా కుక్కలకి వేశాను. ఆల్మోస్ట్ ఒక 20 కుక్కలకి వేశాను. వేసి చాలా సంతృప్తిగా అనిపించింది, ఎంతో ఆనందంగా అనిపించింది అవి తింటూ ఉంటే. అంటే నేను తింటున్నట్టు ఆనందం అనిపించింది. ది గాస్పెల్ ఆఫ్ రామకృష్ణలో రామకృష్ణ పరమహంస వారు అడుగుతారు, నేను తినలేకపోతున్నాను, ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, తినలేకపోతున్నానంటే, నువ్వు నా నోటితో
నీ నోటితో తినాల్సిన అవసరం లేదు, ఎంతో మంది నోటితో తింటున్నావు కదా, ఇన్ని మౌత్స్ తింటున్నాయి కదా, ఇన్ని నోట్లు తింటున్నాయి కదా, సో నువ్వు తినాల్సిన అవసరం ఉంది అనేది నాకు గుర్తొచ్చింది. సో కాళీమా రామకృష్ణ పరమహంస గారికి గాస్పెల్ ఆఫ్ రామకృష్ణలో ఆయన చెప్పింది అలా కనెక్ట్ అయినట్టుగా నాకు కూడా అమ్మవారు ఏదైనా చెప్తున్నారా అనేది ఒక ఆలోచన, ఒక ఆనందం. నేనే తింటున్నట్టు, ఆ బిస్కెట్లు నేనే తిన్నట్టుగా నాకు ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్, సాటియేషన్. సో బాగుంది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను, చెప్పాను కదా, తిన్నాను. తర్వాత మధ్యాహ్నం పడుకున్నాను. మాత్రలు వేసుకుంటున్నాను కాబట్టి, అంటే మాత్రలు కూడా గ్రైండ్ చేసుకుని నీళ్ళలో కలిపి తాగడమే, డైరెక్ట్గా వేసుకోవడానికి. సో వేసుకున్నాను కాబట్టి మధ్యాహ్నం నిద్ర వచ్చేసింది. పడుకున్నాను. పడుకున్నప్పుడు బాపన పోలమ్మ నా కల్లోకి వచ్చాను. ఆవిడ ఒక రథం తోలుతున్నారు, 7 కుక్కలు ఆ రథాన్ని ఆ రథం నడుపుతున్నారు. 7 కుక్కలు ఆ రథాన్ని ముందు తీసుకెళ్తున్నాయి. ఆవిడ చారిటియర్, రథసారథి. అండ్ వెనకాల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఆ రథం ఈవిడ తోలుతున్నారు, ఈవిడ రథసారథి. వెనకాల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు, అంటే ఆ రథంలో ఒకరు కూర్చొని ఉన్నారు. ఆయన్ని తీసుకువెళ్తున్నారు అమ్మవారు. ఎవరిని తీసుకెళ్తున్నారు అమ్మవారిని అని నేను చూశాను. నాకేం అర్థం కావట్లేదు. స్టార్స్ లా కనబడుతున్నాయి. ఒక వ్యక్తి ఒక డ్రెస్ వేసుకుని, ఆ డ్రెస్ అంటే ఒక యూనివర్స్ లో ఉన్న స్టార్స్ అన్ని ఆ వ్యక్తిలోకి వచ్చి, ఆ వ్యక్తి డ్రెస్ వేసుకున్న ఫీలింగ్, అంటే ఆ స్టార్స్ ఆయన డ్రెస్ లాగా అనమాట. అంత మెరిసిపోతున్నారు. చూస్తే సడన్ గా అమ్మవారు అలా తోలుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు క్లియర్ గా కనపడుతుంది ఆ వ్యక్తి తాలూకా ముఖ చిత్రం చాలా క్లియర్ గా కనపడుతుంది. చూస్తే ఒక యోగిలా ఉన్నారు, ఒక మహర్షిలా ఉన్నారు, జీసస్ క్రైస్ట్ లో ఉన్నారేంటి అని ఒక థాట్ వచ్చి నేను టక్కన లేచాను. యేసు ప్రభువులో ఉన్నారేంటి? నాకు యేసు ప్రభుకి నేను అసలు ఎప్పుడు పూజ చేయలేదు, ఎప్పుడు ఆయన్ని నేను ప్రేయర్ చేయలేదు. చిన్నప్పుడు ఎప్పుడో మా స్కూల్లో అందరి దేవుళ్ళకి, అన్ని రిలీజియన్స్కి ఎట్లాగైతే పూజ చేస్తారో అలాగే నేను పూజ చేసేవాడిని తప్ప స్పెషల్గా ఎప్పుడు పూజ చేయలేదు. జీసస్ క్రైస్ట్ వచ్చారేంటి నా కల్లోకి అని ఒక థాట్ వచ్చింది. తర్వాత నాకు జీసస్ క్రైస్ట్ ఎలా అయితే వచ్చారో, ఆయన బ్రౌన్ కలర్లో వచ్చారు. అంటే ఆయన తెల్లగాను లేరు, నల్లగాను లేరు. ఆయన ఫేస్ ఒక బ్రౌన్ కలర్, అంటే ఇండియన్ మనలాగా కనిపించింది. బట్ ఆయన వస్త్రాలు మాత్రం తారలు అనమాట. అంటే మన స్టార్స్ అన్ని ఆయన వస్త్రాల్లో ఉన్నట్టుగా ఉంది. అంటే యూనివర్స్ లో ఉన్న స్టార్స్ అన్ని ఆయన వస్త్రం అనమాట, ఈ బ్లాక్ యూనివర్స్. సో ఈ కృష్ణవర్ణమైన యూనివర్స్ లో స్టార్స్, లైట్, ఐఎమ్ ద లైట్ అంటారు కదా ఆయన, యేసు ప్రభు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో అలాగా ఆయన ఒక లైట్ ని దుస్తుల్లాగా ధరించినట్టుగా నాకు వచ్చింది కళ. సో అది నేను గీసుకున్నాను. సో ఇక్కడ బాపన పోలమ్మ ఆవిడ చారియట్ తోలుతున్నారు, ఆ చారియట్ లో కూర్చున్నది, ఆ చారియట్ ఈస్ డ్రివెన్ బై ద 7 dogs అండ్ చారియట్ లో కూర్చున్నది యేసు ప్రభు గారు. బట్ నాకు వేశాను కానీ ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్, ఒక సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత ఈవినింగ్ నేను అలాగా బీచ్ వైపు కొంతసేపు అలాగ వెళ్ళి కూర్చుని అలా సముద్రం చూస్తూ ఆలోచిస్తూ సడన్గా ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో తారలు కనపడ్డాయి, స్టార్స్. ఆ స్టార్స్ అన్ని ఏదో ఒక యేసు ప్రభు షేప్ తీసుకున్నట్టుగా నాకు కనపడింది. తర్వాత అటువైపు ఒక మబ్బు, ఒక క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్ సమూహం, అది కూడా యేసు ప్రభు షేప్ తీసుకున్నట్టుగా నాకు కనపడింది. నేను షాక్ అయిపోయాను, ఏంటి ఇది? ఇజ్ ఇట్ ఎ మిరాజ్? ఇది నా ఊహ, లేకపోతే ఇది నిజమా, ఏంటి అనేది నేను ఆలోచించడం మొదలెట్టాను. సడన్గా చూస్తే నాకు ఆ షేప్ కనపడుతుంది. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. తర్వాత ఇంటికి వచ్చాను, రాత్రి తీసుకున్నాను లిక్విడ్ ఫుడ్ తీసుకున్నాక బయటకు వెళ్ళి నేను కుక్కలకి ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాను. కుక్కలకి ఫీడ్ చేశాను. ఫీడ్ చేసి రాత్రి పడుకున్నప్పుడు ఈసారి
సునకాలు, కుక్కలు ఉన్నాయి. అవి అమ్మవారు రథసారథి, ఆ రథాన్ని ముందు తీసుకెళ్తున్నాయి, తోలుతున్నాయి. ఆ రథంలో కూర్చున్నది అమ్మవారు, వెనకాల రథంలో కూర్చున్నది యేసు ప్రభు వారు చాలా క్లియర్గా నాకు కనపడ్డారు. ఆయన రూపం మొత్తం చాలా క్లియర్గా నాకు కనపడింది. ఆయన చేతిలో ఒక పాట్ ఉంది. ఆ పాట్ ఏ పాట్ అయితే ఆయన పట్టుకున్నారో అదే పాట్ నాకు అప్పుడు వచ్చిన కళ, ముందు రోజు వచ్చిన కళ. నేను ఏదైతే ఒక సునక రూపంలో ఉన్నానో, ఒక వ్యక్తి స్టార్స్ని దుస్తులుగా, అంటే తారల్ని దుస్తులుగా ధరించి నాకు పెడుతున్నారు, అదే బటర్ మిల్క్ ఫీడ్ చేశారో అదే పాట్ అనమాట. అప్పుడు అర్థమైంది నన్ను కాపాడింది యేసు ప్రభు వారు. ఇక్కడ వచ్చిన అమ్మవారు దైవదూత, నన్ను కాపాడింది యేసు ప్రభు వారు. అంతే. మార్నింగ్ లేచాను, ఏదో తెలియని ఉత్సాహం, ఏదో తెలియని స్ట్రెంగ్త్. జీవితంలో నేను ఏదైనా సాధించగలను, నేను ఈ అనారోగ్యం నుంచి నేను బయటికి రాగలను. ఫస్ట్ నేను భోగిగా ఉండేవాడిని, తర్వాత విపరీతమైన అహం కూడా ఉండేదండి. తర్వాత రోగిగా మారాను, రోగి నుంచి యోగిగా మారాను. మేబీ దేవుణ్ణి నేను తెలుసుకోవడానికి నాకు ఈ సఫరింగ్ ఇచ్చారేమో. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చాక్లెట్ తిన్నాక కాఫీ తాగితే కాఫీ రుచించదు. సో ఏదైనా హాట్ తిన్నాక కాఫీ తాగితేనే మీకు కాఫీ టేస్ట్ తెలుస్తుంది. అట్లాగే మీరు దేవుణ్ణి సుఖంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తే దేవుడు రుచించరండి. మీకు దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది, ఆ టేస్ట్ తెలుస్తుంది, ఆ పవర్ తెలుస్తుంది, ఆ ఆనందం తెలుస్తుంది. సచ్చిదానందం అంటాం కదా, ఆయన ఐఎమ్ ద ట్రూత్ అన్నారు ఆయన. ఎస్, చైతన్యం ఈజ్ ద కాన్షియస్నెస్, ఆనంద ఈజ్ ద బ్లెస్. సో తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ అన్ని రాసుకోవడం మొదలు పెట్టాను. అలా నాకు చాలా చాలా విజన్స్ వచ్చాయి. ఆ విజన్స్ అన్నిటిని నేను డెప్త్లోకి వెళ్ళను, కానీ అందులో నేను ఒక విజన్లో నా పేరు తాలూకా అర్థం తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. అందులో చల్లా, నా ఇంటి పేరు చల్లా అంటే బటర్ మిల్క్ అయి ఉండొచ్చు. చల్లబరచడం, ఏం చల్లబరచాలి? నీలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ని చల్లబరచాలి. తర్వాత వీర్, కృష్ణ వీర్. సో వీర్ అంటే ఏమిటి? ధైర్యవంతుడు, నీలో ఉన్న భయాలన్నీ పోగొట్టాలి. అభిషేక్, నీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అన్ని అభిషేకించాలి. కృష్ణ, హార్ట్ టు స్వాలో ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను బ్రింగుట కష్టమైన నిజాలు ఈ జీవితంలో నేను ఏవైతే చూశానో, నేను ఎన్నో చూశానండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే మింగలైపోయినా సాలిడ్ ఫుడ్, అప్పుడు ఎవరైతే నాకు అంత అంటే అన్నేళ్ళు నాతో క్లోజ్గా ఉండి నాతో ఫ్రెండ్స్గా నటించారో వాళ్ళందరూ వెళ్ళిపోయారండి, మాయమైపోయారు. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి అందరూ మాయమైపోయారు, రిలేటివ్స్తో సహా అందరూ మాయమైపోయారు. సో ఈ బ్రింగుట కష్టమైన నిజాల్ని నాకు బ్రింగుట కష్టం అనే ఒక ప్రాబ్లం చూపించిందండి. ఆ చీకటి ఏదైతే కృష్ణ, ద డార్క్నెస్, అది నాకు చూపించింది. సో బ్రింగుట కష్టమైన నిజాల్ని ఎలా జీర్ణించుకోవాలి, బ్రింగుట కష్టమైన నిజాల్ని ఎలా జీర్ణించుకోవాలో తెలుసుకో. నాకు విపరీతమైన బర్బ్స్ వస్తూ ఉండేవండి. ఆ టైంలో గ్యాస్ పట్టేసేది, ఎందుకంటే సాలిడ్ ఫుడ్ లేదు కదా. విపరీతంగా త్రేనుపులు ఎలా వచ్చావంటే రాత్రి అంతా 3-4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు ఎండ్లెస్గా వచ్చాను. ఎంత ఇబ్బందిగా, రాత్రి అంతా నిద్ర పట్టేది కదా, హార్ట్ రేట్ హైలో ఉండేది, బోర్బ్స్ వస్తూ ఉండే. అప్పుడు దాన్ని నేను ఎలా లింక్ చేసుకున్నాను తెలుసా అండి? సింబాలిక్గా ద బర్ప్ ఆఫ్ లాఫ్టర్. ఇవన్నిటినీ కనుక నేను యాక్సెప్ట్ చేయగలిగితే, అంటే నాలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ని నేను చల్లార్చి, నాలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని నేను అభిషేకించి, నేను భయాలన్నిటినీ పోగొట్టి వీరుడిలాగా, అలాగే కృష్ణవర్ణ అంటే బ్రింగుట కష్టమైన నిజాలన్నింటినీ అరిగించుకుంటే అప్పుడు ఈ త్రేనుపు అనేది బయటకు వస్తుంది. వాట్ ఈస్ ది త్రేనుపు అంటే ద బర్ప్ ఆఫ్ లాఫ్టర్, ద బర్ప్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇదేం ఎలా చెప్పాలంటే హాస్యం, అంటే మనకి ఆనందాన్ని ఇచ్చే, హాస్యాన్ని ఇచ్చే, హాస్యానందాన్ని ఇచ్చే త్రేనుపు.
అది బయటకు వచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. అమ్మ త్రేణికి వచ్చిన వెంటనే అమ్మయ్య హ్యాపీగా ఉంది అనుకుంటాం కదా, అలాగా. సో ఇదన్నిటినీ చేయించే వాళ్ళు ఎవరు అంటే సునకాలక్కమ్మ తల్లి, దైవదూత. నేనెవరు అంటే గ్రామసింహం. సో నేను ఒక డాగ్, కుక్క రూపంలో ఉన్నాను. డాగ్ నుంచి డిఓజి డాగ్ నుంచి జిఓడి గాడ్ అవ్వాలి, గాడ్ వైపుగా వెళ్ళాలి అని దేవుడు నాకు సంకేతం ఇచ్చారు. సో ఇదంతా రచించిన ఈ లీల అంతా రచించిన ఈ సృష్టి లీల అంతా రచించిన సృష్టికర్త ఎవరు అంటే యేసు ప్రభువారు. అది నేను తెలుసుకున్నాను. సో మీరు చూస్తే నేను బొట్టు పెట్టుకున్నాను క్రాస్ లాగా, విభూతి. విభూతి ఎందుకు అంటే యాష్ వెన్స్డే చేసుకుంటాను లెంట్ సీజన్లో. ఎందుకు చేసుకుంటాం? దిస్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ సోల్ ఈజ్ పర్మనెంట్. ఈ బాడీ పర్మనెంట్ కాదు, మీ లోపల ఉన్న సోల్ ఈజ్ పర్మనెంట్. అండ్ క్రిస్టియానిటీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అద్వైతానికి చాలా దగ్గరగా ఉంటుందండి. అండ్ చాలా మంది ఒకటి చెప్తూ ఉంటారు ఏంటంటే క్రిస్టియానిటీ ఫారిన్ రిలీజన్ అని. క్రిస్టియానిటీ ఫారిన్ రిలీజన్ కాదండి. బ్రిటిషర్స్, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు తెచ్చిన రిలీజన్ కాదండి. అపోస్తులు థామస్ 1st సెంచరీలో వచ్చారు. 1st సెంచరీ ఏడీలో కేరళకి వచ్చారు. ఆయన తెచ్చారు క్రిస్టియానిటీ. అంటే 1st సెంచరీ నుంచి ఉంది క్రిస్టియానిటీ. అంటే మనకున్న పురాణాలన్నిటికన్నా పురాణమైనది. అంతేనా కాదా? జగద్గురులు ఆదిశంకరాచార్యులు వారి కన్నా ముందు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మీకు గాస్పెల్ ఆఫ్ థామస్ అని ఒక గాస్పెల్ ఉందండి. దాన్ని గ్నాస్టిక్ గాస్పెల్స్ అంటే అవి కెనానికల్ గాస్పెల్స్లో లేవు. కౌన్సిల్ ఆఫ్ నైసియా అని ఒకటి జరిగిందండి. కౌన్సిల్ ఆఫ్ నైసియాలో కొన్ని పుస్తకాలని తీసేశారు న్యూ టెస్టిమెంట్ నుంచి. ఆ పుస్తకాలనే గ్నాస్టిక్ గాస్పెల్స్ అంటాం. అది గ్నాస్టిక్ నాలెడ్జ్ ఇస్తుంది, సీక్రెట్ నాలెడ్జ్. అవి మీరు చదివితే మీకు కంప్లీట్ అద్వైత వేదాంతమే కనపడుతుందండి. నన్ను అడిగితే నేను చెప్తాను ట్రినిటీ కూడా అద్వైత వేదాంతమే. ట్రినిటీ నుంచి అద్వైత వేదాంతం వచ్చిందంటాను నేనైతే, ఎంతమంది ఎంత తిట్టుకున్నా. అసలు ట్రినిటీ అంటే ఏమిటి? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ. నాకు విశుద్ధం ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను విశుద్ధాత్మ అంటాను. ఎందుకంటే ఒక విశుద్ధమైన నాలెడ్జ్ వచ్చింది నాకు, విశుద్ధద్వైతం. సో పరిశుద్ధాత్మ అనేది అన్ని చోట్ల ఉందండి. ఎప్పుడైతే యు ఫాలో గాడ్స్ పాత్, మీరు దేవుడు మార్గంలో ఎప్పుడైతే నడుస్తారో, ఆయన చెప్పింది ఎప్పుడైతే ఆచరిస్తారో, ఎప్పుడైతే మీరు జీర్ణించుకుంటారో, ఎప్పుడైతే మీరు మృంగుతారో ఆయన చెప్పిన నిజాలని, అప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి ప్రవేశిస్తుంది. అంటే ఏమిటి? యు ఆర్ బికమింగ్ వన్ విత్ గాడ్. మీరు దేవుడితో ఒకటవుతున్నారు ఆ సమయంలో. ఇది మీకు అర్థమవుతుందా? అంటే ఇది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. Holy Spirit is ready to dawn upon us once we walk in the path of God, in the path of Lord Jesus Christ. సో ఇదంతా సృష్టించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సృష్టిలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. I am that I am. Yodhe Vabhe. I am that I am. Be silent and understand that I am God. Ishavasya sarvam. Ishavasya sarvam. Antata Isha unnaru, antata Yeshu unnaru. Jesus is the word of God. He is logos. Jesus is also the light. He is photos. మనకి లైట్ అంటే ట్యూబ్ లైట్ కాదండి, సూర్యుడు కాంతి కూడా కాదు. మన అవేకనింగ్, ఎన్లైట్మెంట్ కి తీసుకెళ్లే లైట్. ఆ లైట్ అనేది ఈ లైట్లన్నిటికన్నా చాలా పరిపూర్ణమైన లైట్, కంప్లీట్ లైట్. అండ్ హిస్ వర్డ్ ఈస్ ద వన్
that draws us towards the light. And what is that light? I am that I am. నిసర్గదత్త ఆయన కూడా చెప్పారు, ఐ ఆమ్ దట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రమణ మహర్షి గారు కూడా యేసు ప్రభు గారి గురించి చెప్తూ బైబిల్లో ఉన్నంత అద్వైతం ఇంకా ఏ టెక్స్ట్ లోనూ అంత ఎక్స్ప్లిసిట్ గా లేదని చెప్పారండి. సో చాలా మంది మనం ఏంటంటే హిందూయిజంలో చాలా మంది మనం వివిధ దేవుళ్ళకి మనం పూజలు చేస్తాం. నిజంగా చెప్పాలంటే కొన్ని ఆస్తిక వైదిక మార్గాల్లో దేవుడు లేరని నమ్ముతారండి, కానీ వేదాలను నమ్ముతారు. ఓకే, సో నేను చెప్తుంది ఏంటంటే మనం వేదాల్లో పోని ఆస్తిక వైదిక మార్గాల్లో ఎక్కడైతే దేవుడిని నమ్ముతారో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దేవుడు ఒక బ్రహ్మన్, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే మళ్ళీ వేరు. బ్రహ్మన్, పరబ్రహ్మ, మహావిష్ణు, సదాశివ, పరమాత్మ. ఓకే, ఒక ఆయన. సో మనం ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఎలిమెంట్స్, అగ్ని, వాయు, ఇలా చాలా, ఇంద్ర. సో ఇవన్నీ మనం తీసుకుంటాం. దీన్ని మనం అంతర్లీనంగా చూడొచ్చు, ఔటర్గా కూడా చూడొచ్చు. సో ఇక్కడ వేదాల్లో కొంతమంది దేవుళ్ళని పూజ చేస్తారు. ఓకే, ఆ పూజ చేసే దేవుడు ఇప్పుడు పూషణుడు. ఇప్పుడు పూషణుడు వేదాల్లో ఒక దేవుడు. ఎవరైనా పూజ చేస్తున్నారా ఇప్పుడు పూషణుడికి? లేదు. తర్వాత వేదాంతం, అంటే వేదాంతంలో మీకు తత్వజ్ఞానం ఉంటుంది. తర్వాత పురాణాలు వచ్చాయి. పురాణాల్లో ఉన్న దేవుళ్ళని మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం. ఓకే, సో పురాణాలన్నీ తర్వాత వచ్చిన లేటర్. ఇప్పుడు ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ లేటర్. ఫర్ ఎగ్జాంపుల్ కబీర్ దాస్ ఒకటి చెప్పారండి, ఏక్ రామ్ దశరథ్ కా బేటా, అంటే ఒక రాముడు దశరథుడు కొడుకు. ఏక్ రామ్ ఘట్ మే బేటా, అంటే ఒక రాముడు అందరి మనసులోనూ ఉన్నారు. ఏక్ రామ్ జగత్ పసార, ఏక్ రామ్ జగత్ సన్యార, ఒక రాముడు ఈ జగత్ అంతా ఉన్నాడు, ఇంకో రాముడు ఈ జగత్ బయట ఉన్నాడు, అంటే ఈ జగత్ సృష్టించి. సో ఇక్కడ మనం రాముడికి పూజ చేస్తున్నాము అంటే ఏ రాముడికి పూజ చేస్తున్నాం అంటే పరమాత్ముడికి పూజ చేస్తున్నాం. అంటే రాముడి ద్వారా పరమాత్ముడికి పూజ చేస్తాం, అంతే కదండి. సో అలాగ మనం ఏ అమ్మవారైనా అయ్యవారైనా గురువుగా ఏ గురువు నుంచైనా మనం పూజ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ ద్వారా దేవుడికి పూజ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అయ్యే ఒక అవకాశం అండి. జీసస్ని సన్ ఆఫ్ గాడ్ అనలేదు, ఫస్ట్ సన్ ఆఫ్ మ్యాన్ అన్నారు. సో సన్ ఆఫ్ మ్యాన్ అని ఎందుకు అన్నారు అని మనం ఆలోచిస్తే, పరిశీలిస్తే, మన బాడీ ఉంది. ఓకే, మన బాడీ క్రాస్ అనుకుందాం. సో మన ఈగో, మన అహం ఏదైతే ఉందో అది సన్ ఆఫ్ మ్యాన్ అనుకుందాం. ఈ బాడీలో ఎప్పుడైతే అహం చనిపోతుందో, ఎప్పుడైతే అబ్లిటరేట్ చేస్తామో అహాన్ని, అంటే ఎప్పుడైతే ఈ క్రాస్ లో సన్ ఆఫ్ మ్యాన్ క్రూసిఫై అవుతారో అప్పుడు సన్ ఆఫ్ గాడే మిగులుతారు. దెన్ యు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ గాడ్. అండ్ హౌ డిడ్ వి రియలైజ్ దట్? త్రూ హిమ్, బికాస్ హీ ఈస్ ద డైరెక్ట్ రివిలేషన్. He is the revelation himself. Why don't you understand that? మనము మన సంస్కృతి, మన ట్రెడిషన్స్ వదిలేయాలి, మన కస్టమ్స్ వదిలేయాలని నేను చెప్పను, ఏ హిందువులకి చెప్పను. కానీ ఇది కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనం హిందూయిజంలో వి హావ్ ఇన్కార్పొరేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎన్నో ఇన్కార్పొరేట్ చేసాం. ఇది ఒక్కటి ఇన్కార్పొరేట్ చేయాలమ్మా, ఇది అర్థం చేసుకోలేమా, ఇది తెలుసుకుంటే తప్ప ఏమైనా ఉందా? నిజంగా చెప్తున్నానండి, హిందూయిజంలోనే మీకు ఒక సెక్ట్ ఇంకో సెక్ట్ తాలూకా దేవుణ్ణి తక్కువగా చూస్తారు, తిడతారు కూడా. మరి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడడం? ఇప్పుడు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్కాన్ వాళ్ళే ఉన్నారు డైరెక్ట్గా, వీళ్ళు మాయావాదులు, దే ఆర్ బాస్టర్డ్స్ అని తిడతారు, డైరెక్ట్గా ఎక్స్ప్లిసిట్గా తిడుతున్నారు. వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ లవ్. లవ్ ఏదండి? ద్వేషం తప్ప. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కమెంట్లు అంతా తిట్లే,
వీడియోలన్నీ తిట్లే. ప్రేమని పంచండి బాబు, అదే కదా యేసు ప్రభు చెప్పింది. ప్రేమని పంచండి, ద్వేషాన్ని కాదు. వీళ్ళేమో జీసస్ని తిడతారు, వాళ్ళేమో శివుణ్ణి తిడతారు, ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే కృష్ణుని తిడతారు. ఏమొస్తుందండి ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం వల్ల? ఇంకా దుఃఖం పెరుగుతుంది. వాట్ వీ నీడ్ ఈజ్ పీస్. అండ్ పీస్, శాంతి కావాలి మనకి. ఓం శాంతి శాంతి శాంతి. సో ఫస్ట్ శాంతి ఏంటి? ఇన్నర్ పీస్. సెకండ్ శాంతి ఏంటి? ఇంటర్పర్సనల్ పీస్. థర్డ్ శాంతి ఏంటి? వరల్డ్ పీస్, కంప్లీట్ పీస్. ఈ పీస్ అనేది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, రిలీజియన్ కాగితంబు నందు కలిగిన అక్షరాలు చదివినంత ధరణి చతుడగున అక్షరంబు ఎందు అర్థంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును. అంటే జస్ట్ కాగితంలో మీరు బైబిల్ చదివిన, భగవద్గీత చదివిన, జస్ట్ ఆ వర్స్ని చదివేస్తే దాని మీనింగ్, లిటరల్ మీనింగ్ తెలుసుకుంటే మీరు క్లెవర్ అయిపోరండి, మీరు బుద్ధిమంతుడు అయిపోరు, మీరు బుద్ధుడు అయిపోరు. మీరు అవ్వాలి అంటే దాంట్లో ఉన్న అంతర్లీనమైన అర్థాన్ని మీరు తెలుసుకోగలగాలి. నాకు పర్సనల్గా యేసు ప్రభు వారు అంటే అపారమైన ఇష్టం అండి. కానీ నేను ఒక బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగి ఉన్నాను. సో నేను నా ట్రెడిషన్కి రెస్పెక్ట్ ఇస్తాను. కానీ యేసు ప్రభు ఇప్పుడు ఇక్కడ ఉంటారండి, మనసులో ఉంటారు, నా మనసులో, నా గుండెల్లో ఉంటారు, నా హృదయంలో ఉంటారు. బికాజ్ ఐ అండర్స్టాండ్ హిమ్. ఐ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్ వెన్ హీ సెడ్ బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. అంటే ఆయన ముందు నుంచి ఉన్నారు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నారు. మనకి మన టెక్స్ట్లో కూడా రాసి ఉంటుంది ఏంటంటే, సృష్టి ఓం అనే దాని నుంచి వచ్చింది, అంటే సౌండ్ నుంచి వచ్చింది, వర్డ్, ఒక వాక్యం నుంచి వచ్చింది, వర్డ్ నుంచి వచ్చింది. ఆ వాక్యమే యేసు ప్రభు. దట్స్ వాట్ ద బైబిల్ ఇంప్లిసిట్లీ సేస్. అది మనకి ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఈ ద్వేషం, ఎందుకు ఈ తిట్టుకోవడాలు, ఎందుకు ఈ కొట్టుకోవడాలు? ప్రేమతో ఉండలేమా అండి? హ్యాపీగా ఉండలేమా అండి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్? ఈజ్ హ్యాపీనెస్. నీ ఈగో, నీ అహం పోతే మిగిలేది ఏంటో తెలుసా అండి? దేవుడే, దైవత్వమే. ఇది మనకి చాలా ఓపెన్గా క్రిస్టియానిటీ చెప్తాం. అందుకే అందరూ కనెక్ట్ అవ్వగలుగుతున్నారండి క్రిస్టియానిటీలోకి. సో నాకు పర్సనల్గా కనెక్షన్ అయితే ఇది చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇంకొక ముఖ్య గమనికండి, ఎవరైతే నా హిందూ మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ, నన్ను తిట్టుకునే ముందు నా గురించి ఒకటి తెలుసుకోండి. నేను హిందూయిజంకి ఎంతో చేశానండి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్నో లక్షలు. నిజంగా నా పర్సనల్ పాకెట్ నుంచి, మా నాన్నగారు దాని నుంచి, నేను ఎంతో, మా అమ్మగారు పాకెట్ నుంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, వాళ్ళ సంపాదన నుంచి. నేను సనాతన ధర్మం కోసం అంటే నేను చేసిన హోమాలు, అభిషేకాలు, అలాగే ఎంతో మంది సాధువులు ఎవరైతే తత్వజ్ఞానం మీద ఎంతో పనిచేసి ఉన్నారో వాళ్ళకి స్పిరిచువల్ సైంటిస్టులు అవార్డు ఇవ్వడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, నేను ఎంతో చేశానండి. కానీ నన్ను చాలామంది మోసం చేశారు, చాలామంది నెగిటివ్ చేశారు. అది నేను తీసుకోలేకపోయానండి. అలాగే లాస్ట్ ఇయర్ నేను సాక్ష్యం ఇచ్చినప్పుడు నా కోసం నేను ఎవరో కూడా తెలియదు, పరిచయం లేని క్రైస్తవులందరూ నా కోసం ప్రేయర్ చేసినప్పుడు ఈ హిందువులందరూ నన్ను తిట్టుకున్నారండి. నేను ఎన్ని డొనేషన్స్ టెంపుల్స్కి ఇచ్చానో నాకే తెలియదండి. అసలు ఎంతో అమౌంట్ ఇచ్చాను. నిజంగా మీరు నన్ను తిట్టుకోవాలనుకుంటే అమౌంట్ అంతా నాకు వెనక్కి ఇచ్చేయండి. నేను చేసిందంతా మీరు వెనక్కి ఇవ్వగలరా? నేను ఎన్నో టెంపుల్స్ అభివృద్ధి కోసం నేను పాటుపడ్డానండి. బట్ ఎప్పుడైతే నాకు ఈ రివిలేషన్ వచ్చిందో, ఏదైతే రియల్ నాలెడ్జ్, రియల్ ట్రూత్ అని తెలుసుకున్నానో, అప్పటి నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను, చారిటీ చేస్తున్నాను. కానీ ఎక్స్ప్లిసిట్గా కాకుండా ఇంప్లిసిట్గా చేస్తున్నాను, ఓపెన్గా కాకుండా సీక్రెట్గా చేస్తున్నాను. బట్ సర్వీస్ చేస్తున్నాను. నేను రోజు అట్లీస్ట్ 3 భోజనం పెడతానండి. రోజు కాకులకి నేను బిస్కెట్లు పెడతానండి, కుక్కలకి బిస్కెట్లు పెడతానండి, ఆవుకి రోజు అట్టిపళ్ళు పెడతానండి.
ఆకుకూర పెడతానండి, ఆఖరికి చీమలకు కూడా బెల్లం పెడతానండి. అహింసే నా మార్గం. సో అహింస ఓన్లీ యాక్షన్స్లో చూపించడం కాదండి, వర్డ్స్లో కూడా చూపించడం నేర్చుకోండి. నన్ను తిట్టే ముందు లేకపోతే నా గురించి మాట్లాడే ముందు నేను హిందూయిజంకి ఎంత చేసి ఉన్నానో దాంట్లో మీరు అట్లీస్ట్ 1% చేశారో లేదో ఆలోచించుకోండి. నేను ఎంతో సపోర్ట్ చేశానండి హిందూ ఆర్గనైజేషన్స్కి, టెంపుల్స్కి, చారిటీస్ ద్వారా, డిఫరెంట్ ఈవెంట్స్ ద్వారా. నేను ఎన్నో స్పిరిచువల్ ఈవెంట్స్ చేశానండి, ఎంతో ప్రమోట్ చేశాను. బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ ట్రూత్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. బట్ ఐఎమ్ నాట్ అబాండనింగ్, ఇవన్నీ వదిలేయట్లేదు. బట్ ఇవన్నీ నాకు హెల్ప్ చేసే ట్రూత్ని తెలుసుకోవడానికి. వాట్ ఈజ్ ట్రూత్? సో అన్ని మార్గాలు దేవుడికే అన్నట్టు ఈ మార్గాలన్నీ నేను చేసిన సేవ అంతా నన్ను యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చింది. అర్థమైందా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేమగా ఉండండి, ప్రేమగా ఉండండి. ఎందుకంటే నేను చేసిన సర్వీస్ నాకు మాత్రమే తెలుసు. నాకే కాదు, అందరికీ తెలుసు అండి నేను ఎంత సర్వీస్ చేశాను. చాలా ఓపెన్. నేను నా పాత యూట్యూబ్ ఛానల్స్లో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను చేసిన సేవలన్నీ. కొన్ని అన్నీ చేయను, ఎందుకంటే రోజు చేస్తాను కాబట్టి. నేను ఎంత మంచివాడినో అందరికీ తెలుసు. అండ్ నన్ను తిట్టే ముందు, అయితే నన్ను దూషించే ముందు, నా గురించి తప్పుగా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఈవెన్ గరుడ పురాణం ప్రకారం కూడా మీరు చేస్తున్న దానికి మీకు రిజల్ట్ వస్తుంది. కర్మ విల్ పే బ్యాక్. గుర్తుపెట్టుకోండి. నేను ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేస్తే నన్ను చాలామంది మోసం చేయడము, తొక్కేయడము, హింసించడము, తిట్టడము తట్టుకోలేకపోయానండి. బట్ క్రైస్తవులు నిజంగా నా కోసం ప్రే చేశారండి. ఆ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ ముందున ఆ రుణం నేను తీర్చుకునే సందర్భాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. సో నేను ఎవ్వరి మీద నాకు ద్వేషం లేదు, దేని మీద ద్వేషం లేదు, అన్నిటి మీద నాకు ప్రేమే ఉంది. ఆ ప్రేమ నాలో నిలపడానికి కారణమైన యేసు ప్రభు వారికి స్తోత్రములు నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సో ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఓన్లీ దేవుణ్ణి ఘనపరచడానికి మాత్రమే కాంటాక్ట్ చేయండి తప్ప ఇంకా దేనికోసం నన్ను కాంటాక్ట్ చేయొద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. లెట్స్ యూజ్ ద బెస్ట్ యూసేజ్ ఆఫ్ అవర్ టైం. Let's make the best usage of our time in praising God, in understanding God, and in becoming divine, and in becoming one with Him. అలాగే చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో లేకపోతే మిగతావన్నీ చూసి దీని ఏంటి హోమాలన్నీ చేస్తున్నాడు, అభిషేకాలు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు అంటే చాలామంది క్రైస్తవులు అనుకోవచ్చు. దీని హిందువా లేకపోతే ఏంటి అంటే క్యాండిల్ వెలిగిస్తాం కదండి, దీపం వెలిగిస్తాం, క్యాండిల్ వెలిగిస్తాం, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నేను ఏం చేసినా అందులో దేవుడినే చూస్తాను, దేవుడినే ఘనపరుస్తాను. యేసు ప్రభు ఈజ్ మై వే. అండ్ నేను అది ఏ దారిలో వెళ్ళినా నేను ఆయన్నే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆయన చెప్పిన మార్గంలోనే నేను నడవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మర్చిపోయానండి, నా మీద ఒక అభియోగం వచ్చింది. ఏంటంటే నేను డబ్బులు తీసుకుని క్రైస్తవంలోకి మారాను అని. చాలా హాస్యాస్పదం. ఎందుకంటే నాకు ఉన్నదేదో నాకు ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. రిలీజన్ కన్వర్ట్ అవ్వడం కోసం డబ్బులు తీసుకునే గతి అయితే నాకు పట్టలేదు. ఐఎమ్ నాట్ స్టూపింగ్ డౌన్ టు దట్ లెవెల్. నాకు అస్సలు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నేనే డబ్బులు ఇస్తాను తిరిగి. మీరందరూ రిలీజియస్ ఛానల్, స్పిరిచువల్ ఛానల్స్ అని పెట్టుకుని జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అని పెట్టుకుని మీరు జనాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. నేను కాదండి, అది గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ కమర్షియల్, స్పిరిచువాలిటీ ఈజ్ ఎటర్నల్. థ్యాంక్ యూ. ఈ లోకంలో ఉన్న అందరు పాస్టర్లు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అన్నా కానీ ఆయన దేవుడు కాకుండా పోడు. రెండో విషయం, మరలా ఈ బ్రదర్ అనేకమైన ప్రెజర్లతోనూ లేకపోతే ఎట్నుంచి వచ్చిన సమస్యలతోనూ మరలా వచ్చి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదన్నా ఆయన దేవుడు కాకుండా పోడు. ఎవరైనా సరే ఆయన ఆత్మ పొందుకున్నవారు, ఆయన నడిపింపులో ఉన్నవారు దేనికైనా సిద్ధపడి ఉంటారు. ఆనాడు అపోస్తులుడైన పౌలు ఆయన సౌలు కింద ఉన్నప్పుడు క్రైస్తవుల్ని వేధించేవాడు, క్రైస్తవుల్ని చంపేసేవాడు, క్రైస్తవుల్ని హింసించేవాడు. అటువంటి వ్యక్తి దేవుని యొక్క దర్శనం ద్వారా అతను మనసు మార్చుకొని పరిశుద్ధాత్మ పొందుకొని అనేక చోట్ల ఆయన సేవ చేసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి బహిరంగంగా ప్రకటించుకుంటూ వచ్చారు. ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన వెనకడుగు వేయలేదు. ఒకవేళ ఆ పౌలే వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదన్నా ఆయన దేవుడు కాకుండా పోడు. దయచేసి అందరూ ప్రేమపూర్వకంగా ఉందాం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుకున్నారు, అలాగే ఉందాం. దయచేసి కృష్ణవీర అభిషేక్ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేద్దాము. అందరూ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్.